వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అనేక వాద వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు జరుగుతున్న ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అనేక వాద వివాదాలు నడుస్తున్నాయి. బీసీ సంఘాలు కానీ, అటు బీజేపీ, బీఆర్ఎస్ విపక్ష పార్టీలు కానీ, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు పార్టీల పరంగా కానీ, బీసీ సంఘాల పరంగా కానీ వాళ్ళ వాద వివాదాల గురించి, వాళ్ళు మాట్లాడే దాని గురించి అనేది బీసీ కమిషన్ గమనంలోకి తీసుకున్నా కానీ దాని మీద బీసీ కమిషన్ స్పందించదు. ఎక్కడైనా బీసీలకు న్యాయం జరగనటువంటి పరిస్థితి, ఎక్కడైనా వివక్షత చూపుతున్నటువంటి పరిస్థితి ఉంటే బీసీ కమిషన్ అనేది స్పందిస్తుంది. దానిపై తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అటు ప్రభుత్వానికి కానీ, ఇటు అధికారులకు కానీ సూచించడం జరుగుతుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు చాలా పెద్ద ఎక్సర్సైజ్ అనేది జరిగింది. 2024 తర్వాత 42% అనేది రిజర్వేషన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో అనేక చర్యలు తీసుకోవటం జరిగింది. అందులో బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం, మొదట్లో మా బీసీ కమిషన్కే డెడికేటెడ్ కమిషన్ పవర్స్ ఉండే. ఆ తర్వాత కొందరు కోర్టుకు పోవటం వలన సపరేట్గా డెడికేటెడ్ కమిషన్ కావాలి. ఆ డెడికేటెడ్ కమిషన్ అనేది ఎంపిరికల్ డాటాను సేకరించి బీసీల రిజర్వేషన్ను ఖరారు చెయ్యాలనే మాట హైకోర్టు ద్వారా ఉత్తర్వులు వస్తే అప్పుడు అనేది డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది. అంతకుముందే బీసీ కమిషన్ ఏర్పాటు కాగానే మేము వివిధ జిల్లాల్లో బహిరంగ విచారణలు చేయటం జరిగింది. బీసీల స్థితిగతుల గురించి సమాచారాన్ని సేకరించటం జరిగింది. మా బీసీ కమిషన్ 6 సెప్టెంబర్ 2024లో అపాయింట్మెంట్ అయితే మేము 2024 సెప్టెంబర్ 9th నాడు చార్జ్ తీసుకోవటం జరిగింది. అప్పుడు కులాల సర్వే చేయాలనే మాట వచ్చినప్పుడు, రిజర్వేషన్ ఖరారు చేయాలంటే అధికారులందరూ ఓటర్స్ లిస్టు ఆధారంగా బీసీలను సంఖ్యను ఖరారు చేసి తదనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు ఇద్దాం, ఎంత శాతం ఇవ్వాలనే విషయంలో ఒక నిర్ధారణ చేస్తామనే మాట అధికారులందరూ చెప్పిన బీసీ కమిషన్ మాత్రం అది శాస్త్రీయం కాదు, ఓటర్ లిస్టు ఆధారంగా చేస్తే కన్సర్న్ అధికారులు, అతడు బిఎల్ఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడనో కూర్చొనేసి ఓటర్ లిస్టులో బీసీ అని టిక్ కొట్టేసి తదనుగుణంగా బీసీల నిర్ధారణ చేస్తే అది శాస్త్రీయం కాదు. ఇంటింటికి వెళ్ళి మనం సేకరిస్తేనే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుందన్న మాట చెప్పడం జరిగింది. 9th అక్టోబర్ 2024 నాడే గౌరవనీయులు ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం జరిగితే అధికారులు ఆ మాట చెప్తే బీసీ కమిషన్ మాత్రం శాస్త్రీయంగా ఉండాలంటే ఇది ఇంటింటికి వెళ్ళి సమాచారాన్ని సేకరించాలనే మాట చెప్తలే ముఖ్యమంత్రి గారు మా వాదనను ఒప్పుకోవడం జరిగింది. మమ్మల్ని చేయమని చెప్పడం జరిగింది. అయితే మేము అప్పుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, మా దగ్గర సిబ్బంది లేదు, ఏదో ఒక డిపార్ట్మెంట్కు మీరు అప్పచెప్తే మేము పర్యవేక్షిస్తూ ఇది సరిగా జరిగే విధంగా చూస్తామనే మాట చెప్తే అప్పుడు అదే మీటింగ్లో అప్పుడే ఆలోచన చేస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలన్నమాట
చెప్పడం జరిగింది. ఎంతమంది సిబ్బంది అవసరమైతే అంటే 90,000 మంది నుంచి 1,00,000 వరకు అనేది సిబ్బంది అవసరం అవుతుంది అనే మాట కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచే కాకుండా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కూడా అవసరమైన సంఖ్యలో ఎంతనైతే ఉంటారో అంతమందిని అనేది మీరు తీసుకుని ఇది చెయ్యండి. తర్వాత ఆ క్వశ్చనీర్ ఏదైతే ఎన్యుమరేషన్ చేయడానికి ఫామ్ ఉంటుందో అందులో ఏ అంశాలు పెట్టాలనే విషయంలో కూడా చర్చ జరిగింది. మేము డిస్ట్రిక్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా మేము ఎన్యుమరేటర్స్ తోటి ప్రత్యక్షంగా వాళ్ళతో ఇంటరాక్ట్ కావటం జరిగింది. ఎలా జరుగుతుంది, వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నావా, ప్రజలు సరిగ్గా సమాచారం ఇస్తుందా లేదనే విషయం కూడా మేము ఇంటరాక్ట్ అయ్యి సమాచారం సేకరించడం జరిగింది. ఎన్యుమరేషన్ చేసేటటువంటి ఆ ఫామ్స్ను కూడా మేము పరిశీలించడం జరిగింది. అవి ఎక్కడ అనేది ప్రొటెక్ట్ చేస్తూ పెట్టడం పెద్ద పెద్ద ట్రంకు పెట్టుల్లో బహుశా ఇప్పటికి కూడా అవి అట్లనే నిక్షిప్తంగా ఉన్నాయి డిస్ట్రిక్ట్స్లో అవన్నీ. తర్వాత ఆ ఎన్యుమరేటర్ ఫామ్స్ను కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎక్కడనైతే ఎంట్రీ చేసిండ్రో అక్కడికి కూడా మేము వెళ్ళి చూడటం జరిగింది. నేను మా సభ్యులు కూడా వెళ్ళటం జరిగింది, చూడటం జరిగింది. డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేది తమంతలా తాము ఎంట్రీ ఫామ్స్ తీసుకునేసి ఎంటర్ చేయలేదు. కన్సర్న్డ్ ఎన్యుమరేటర్ను పక్కన కూర్చుండబెట్టుకొని, ఎందుకంటే ఒక్కొక్కటి చేతి రాత సరిగ్గా అర్థం కాక ఏమైనా మిస్టేక్ కావచ్చు అనేసి అది సరి చూసుకునేసి ఎంట్రీ చేయటం జరిగింది. ఇంత పకడ్బందీగా అనేది ఇది జరిగింది. ఆ తర్వాతలే ఇంకా కొంతమంది మిగిలిపోయిందంటే ప్రభుత్వం ఒక వారమో 10 రోజులు మళ్ళీ కూడా అవకాశం ఇస్తే మళ్ళీ వారం 10 రోజులు అనేది మళ్ళీ సమాచారాన్ని సేకరించడం జరిగింది. బీసీ కమిషన్ కూడా ముఖ్యంగా సిటీలో తక్కువ పర్సెంటేజ్లో నమోదు అయ్యింది కాబట్టి మేము కూడా వాడవాడలా తిరిగేసి ఆ వారం 10 రోజులు మేము కూడానే ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేసి వాళ్ళు చురుకుగా పాల్గొనే విధంగా మేము కూడా చూడటం జరిగింది. ఇదంతా చేసిన తర్వాత 56.33% అనేది బీసీలు ఉన్నారని తేల్చడం జరిగింది. అందులో 42% అనేది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే మాట ప్రభుత్వం ఒక డిసిషన్ కూడా తీసుకోవటం జరిగింది. అసెంబ్లీలో బిల్లులు పాస్ కావటం జరిగింది. అది మళ్ళా గవర్నర్ ద్వారా బిల్లులు అనేది కేంద్రానికి పోవటం జరిగింది. సంభవ్ కేంద్రం దగ్గర అవి 9th షెడ్యూల్లో పెట్టడానికి అనేది ముందడుగు పడలేదు. అక్కడ ఒక ల్యాప్స్ మాత్రం జరిగింది. ప్రభుత్వం చాలా సిన్సియర్గా ఇవన్నీ కార్యక్రమాలు చేసినా కానీ అన్ని పార్టీలు అనేది అసెంబ్లీలో మద్దతు తెలిపి యునానిమస్గా బిల్లు పాస్ అయిన తర్వాత కూడా అది 9th షెడ్యూల్లో రాకపోవటం, తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. బిల్లు పాస్ అయిన తర్వాత అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళేసి ప్రధానమంత్రిని కలుస్తాం, ప్రధానమంత్రిని కలిసి 9th షెడ్యూల్లో పెట్టమనేసి కొడతామనే మాట వారు చెప్పడం జరిగింది. ఆ ఒక్క ల్యాప్స్ మాత్రం జరిగింది. అఖిలపక్షం అని అక్కడ పోవటం జరగలేదు, వారికి అనేది చెప్పడం జరగలేదు ప్రధానమంత్రి గారికి. దాని బదులుగా అనేది ఢిల్లీ పోయి ధర్నా చేయటం జరిగింది. ఇది ధర్నాలతో సాధించుకునేది కాదు. ఇది తెలంగాణ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగి ధర్నాలు జరిగినా కానీ చివరకు దాని యొక్క ధర్నాలు కానీ త్యాగాలది కానీ దాని విలువ తగ్గించడం అనే మాట కాదు, ఆ గౌరవం ఉన్నది. కానీ ఒక డిసిషన్, ఒక పొలిటికల్ డిసిషన్, ఒక నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఒక డిసిషన్ ఏదైతే జరిగిందో అప్పుడు దాంతో అనేది తెలంగాణ బిల్లు అనేది పార్లమెంట్లో పాస్ కావటం జరిగింది. అప్పుడు ఏదైతే ప్రయత్నం జరిగిందో అటువంటి ప్రయత్నం అనేది ఇప్పుడు జరగలేదు. అయితే ఇప్పుడు చివరకు అందరూ ఆశ్చర్యపడే విధంగా రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత అది 21.39%
అని చెప్తేలే అందరూ ఆశ్చర్యపడటం జరిగింది. గతంలో లాస్ట్ 2019లో రిజర్వేషన్స్ అనేది 22.78% వచ్చినప్పుడు ఇంత ఎక్సర్సైజ్ అయిన తర్వాత 56.33 బీసీలు ఉన్నారన్న తర్వాత 42% ఇస్తానికి అనేది యునానిమస్గా బిల్లు పాస్ చేసిన తర్వాత ఇది 1.39% గతంలో కంటే ఎట్లా తగ్గిందనేది బీసీల్లో ఉన్న బాధ. అది మేము కూడా బీసీ కమిషన్ అనేది ఆ విషయాన్ని అనేది గమనించడం జరిగింది, బాధని వ్యక్తం చేయటం జరిగింది. ఇది మా దృష్టిలో ఏదంటే ఈ రిజర్వేషన్ను నిర్ధారణ చేసే ప్రక్రియలో ఎక్కడనో లోపం జరిగింది. ఆ లోపం జరిగినందుకే ఇలా జరిగిందనేసి మా ఉద్దేశం. అది అందుగురించే ప్రభుత్వం అనేది ఒకసారి వారు పునఃపరిశీలన చేసి రిజర్వేషన్స్ ఎక్కడనైనా కానీ లోపం నిర్ధారణ చేయటంలో లోపం జరిగితే సరిదిద్దాల్సినటువంటి బాధ్యత అనేది ప్రభుత్వం ఉంది. తప్పుడు రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవటం, ఎన్నికలకు పోయి ఆ ఎన్నికల ఫలితాలు అనేది 5 సంవత్సరాల వరకు అనుభవించాల్సి వస్తుంది. అది బీసీలకు అన్యాయం చేసిన మాట అనేది మేము చెప్పడం జరిగింది. అంతేకాక జీవో 46 పరిశీలించి చూస్తే జీవో 46 ఆధారంగానే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ జీవోలో స్పష్టంగా తప్పుడుగా అనేది డెడికేటెడ్ కమిషన్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ను ఖరారు చేసి రిపోర్ట్ ఇచ్చిందన్న మాట అందులో మెన్షన్ చేయటం జరిగింది. అది తప్పు. ఆ తప్పు అయిన అంశాన్ని అనేది జీవోలో ఇమిడ్చి ఆ జీవో ఇస్తే ఆ జీవో చెల్లుతుందా లేదా అనే ఒక సంశయం మాకున్నది. డెడికేటెడ్ కమిషన్ కేవలం నియమింపబడ్డది బీసీల సంఖ్య ఎంత, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ కావాలి అనేది నిర్ధారణ చేయటానికి మాత్రమే. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్కు ఎటువంటి సంబంధం లేదు. సో ఈ తప్పును సరిదిద్దుకోవాలంటే జీవో నంబర్ 46ను విత్డ్రా చేసుకోవాలన్న మాట కూడా మేము చెప్పటం జరిగింది. సో చెప్పటం వరకు మా బాధ్యత, నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఎక్కడ లోపం జరిగింది పరిశీలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. నిన్న హైకోర్టు కూడా సింగిల్ జడ్జ్ బెంచ్ వారు కూడా చెప్పడం జరిగింది. ఆ కులాల ప్రజలు లేని దగ్గర రిజర్వేషన్స్ ఎట్లా అని క్వశ్చన్ చేయటం జరిగింది. కొన్ని చోట్ల ఆ రిజర్వ్ కేటగిరీ యొక్క ఓటరే లేనప్పుడు అది రిజర్వ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. ఎంతవరకు సమంజసమో అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా భవిష్యత్తులో ఇట్లా పొరపాట్లు కాకుండా ఈ రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేసే పద్ధతిలో చాలా పక్కడ్బందీ చేసే విధంగా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఇప్పుడు మెయిన్గా ప్రభుత్వం మీద వచ్చే విమర్శ ఏంటంటే రిజర్వేషన్లు అనేది స్టేట్ సంబంధించిన అంశం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. మరి స్టేట్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఎన్నికలకు ముందు పోయేటప్పుడు కానీ ఎందుకు మేము రిజర్వేషన్ 42% ఇస్తామని హామీ ఇచ్చింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. మరి స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేని పవర్ని వాళ్ళు తీసుకొని రిజర్వేషన్ ఇస్తామని ఎట్లా చెప్తారు అనేది ఒక విషయం ఏంటంటే చాలా స్పష్టంగా అనేది గతంలో కోర్టులు కూడా చెప్పినవి. స్టేట్లో రిజర్వేషన్స్ చేసే అంశం అనేది స్టేట్ పరిధిలో ఉన్నదన్నమాట చెప్పడం జరిగింది. అది స్టేట్ వరకు. అందుగురించే బీసీ ప్రతి స్టేట్లో బీసీ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది. బీసీ కమిషన్ యొక్క
సూచనల మేరకు అనేది రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఏది ట్రిపుల్ టెస్ట్ అనే మాట ఒకటి కృష్ణమూర్తి కేసులో రావటం జరిగింది కదా, అందులో ఏంది ఎంపిరికల్ డాటా ఉండాలి. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే 50% దాటొద్దు అనే మాట. తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నమాట. ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ ఉంది, ఎంపిరికల్ డాటా ఉంది. 50% అనేది అది ఎప్పుడో 10-15 ఏళ్ళ కింద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు అనేది మారిపోయినవి. కాబట్టిలే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే తమిళనాడు కేసులో అది దాటిపోయేసి 65-69% వరకు అనేది అక్కడ దాటిపోయేసి అమలవుతున్నాయి ఇప్పుడు అక్కడ. ఇక్కడ ఎందుకు అమలు కావద్దు? అది 9th షెడ్యూల్లో పెట్టినందుకు అమలు అవుతుంది. ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఏంటంటే 9th షెడ్యూల్లో పెట్టండి అనే మాట కోరుకోవడం జరిగింది. అది మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజల్లో ఒక సంశయాలు రావటానికి, ప్రజలు ఆందోళనలకు గురి కావటానికి ఒక కారణం. ప్రధానంగా మొన్న 24th నాడు ఒక కేసు ఉండే, అది కొద్దిగా లేట్గా అనేది కోర్టు ముందుకు వచ్చింది. తర్వాత ఇవాళ ఒకటి కోర్టు మీద ముంగట ఒక కేసు ఉండే. ఈ కేసుల్లో అల్టిమేట్లీ కోర్టు అనేది ఏం చెప్తుందో అనేది తేలక ముందే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు అనేది 046 ఇష్యూ చేసి 50% లోపల రిజర్వేషన్స్కు అనుకూలంగా ఎన్నికలకు పోవటానికి ఎందుకు నిర్ణయం తీసుకుంది అనే మాట. ఇన్ని రోజులు ఆగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సడన్గా ఆ డిసిషన్ ఎందుకు చేయటం జరిగింది? ఇంత పోరాటం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇంత కష్టపడేసి డాటా సేకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనేది ఇలా చేసిందని ఒక బాధ అనేది బీసీ ప్రజల్లో ఉన్నది. అదొకటి. మనం 42% అనేది ప్రజల్లో ఒకటి ఆకాంక్షలను కల్పించినాం. ఇక రేపో మాపో అయిపోతుంది అనే మాట కూడా. ఒకసారి అయితే ఒకరోజు మాత్రం ఇట్లా టీవీలో చూస్తుంటే గవర్నర్ ఆమోదం తెలిపి, అంటే పొరపాటు వచ్చింది, అది గవర్నర్ ఆమోదం తెలిపిండి అనేది కూడా న్యూస్ రావటం జరిగింది దాని మీద. సో ప్రజలలో ఇంత అనేది వాళ్ళల్లో ఆశలను చెలరేగించి మీరులే ప్రభుత్వం అనేది ఏ నిర్ణయమైనా తీసుకోవటానికి ముందు ఎందుకు అనేది ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందనే విషయంలో ప్రజల సమక్షంలో వాదన అనేది పెట్టడం జరగలేదు. రెండవది, కోర్టులు అనేది కింద నుంచి పై వరకు అనేది 50% దాటొద్దనే మాట చెప్తున్నది, అది వాస్తవం. అది కానీ అప్పటి పరిస్థితులు, కృష్ణమూర్తి కేసు టైంలో పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు 50% క్యాప్ దాటొద్దనే మాట కృష్ణమూర్తి చెప్పింది కదా, అది 5 మెంబర్ జడ్జిల బెంచ్. అది మనం కోరాల్సి ఉండే లార్జర్ బెంచ్ వేసేసి మళ్ళీ పునఃపరిశీలన చేయాలని. ఆ ఇనిషియేటివ్ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీంతో ఆగిపోలేదు, మా పోరాటం 42% వరకు కొనసాగుతుంది, మేము అప్పటి వరకు ఆగేది లేదు అనే ఒక విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించడంలో ఎందుకో మనం అనేది ఫెయిల్ అయినాం. అంటే ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన ఏంటంటే సార్, ప్రధానంగా ఒక 11 నెలల నుంచి గ్రామాల్లో ఇన్ఛార్జీల పాలన నడుస్తుంది. గ్రామాల్లో సర్పంచులు లేరు. కేంద్రం నుంచి వచ్చే వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయినాయి, గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి అనేది. ఈ క్రమంలో మనము పార్టీ గుర్తు మీద ఇచ్చే ఏదైతే మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో అప్పుడు మనము అప్పటిదాకా ఫైట్ చేద్దాము, ఈలోపు పార్టీ రహితంగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మనము ఈ నిధుల కోసము దానికోసం మనం ఈ ఎన్నికలు పెట్టుకొని ప్రజల దగ్గరికి పోదాము అనేది గవర్నమెంట్ నుంచి కానీ మంత్రుల నుంచి కానీ పదే దాని మీద క్లారిటీ ఇస్తారు. కానీ
ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశంలో స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ చేయాల్సిన పనులే వాళ్ళు చెప్పుకునేది, గవర్నమెంట్ చెప్పుకునేది చేయాల్సిన పనులని చేశాము. 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసినాం, బిల్లు ఆమోదం చేసుకున్నాం, 2 సార్లు గవర్నర్ పంపినాం, అక్కడి నుంచి ప్రెసిడెంట్కి పోయింది. తర్వాత ఏది 50% క్యాప్ దాన్ని మనము కేసీఆర్ తీసుకొచ్చిన దాన్ని రద్దు చేసుకొని మళ్ళీ దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చినాం. ఇవన్నీ హైకోర్టులో ఇంప్లీడ్ అయినాం, హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టుకు కూడా మనం అప్రోచ్ అయినాం. ఇవన్నీ కూడా చేయాల్సిన పనులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేసింది. చేయాల్సినంత కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు తీసుకుపోవట్లేదు, అటు ప్రధాని కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎందుకు దీని మీద కనీసం రెస్పాన్స్ రావట్లేదు అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి వాదన. స్టేట్ గవర్నమెంట్ అడగకనే స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ప్రధానమంత్రిని కలిసి అఖిలపక్షం పొయ్యేసి మేము బిల్లు పాస్ చేసినాము, మీరు 9th షెడ్యూల్లో పెట్టండి అని అడగనే లేదు. ఇప్పుడు ఇవ్వాలే గ్లోబల్ సమ్మిట్ గురించి అనేది ఇన్విటేషన్ ఇస్తే పోయినాం. కనీసం ఈనాడన్నా ఈ ప్రస్తావన తీసుకొచ్చిందా లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఒక అవకాశం తీసుకొని గ్లోబల్ సమ్మిట్ మీద పోయిండు కదా, మరి బీసీ ఇళ్ళకు రిజర్వేషన్ గురించి మీద అందరిని తీసుకొని పోయే ప్రయత్నం ఎందుకు చేయలేదు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ గురించి పోయింది కదా, నిన్న పోయేసి ఇలా మార్నింగ్ కలిసింది కదా ప్రైమ్ మినిస్టర్ను, ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు? అంటే వాంటెడ్లీ దీని మీద ఎందుకు జరగదు? నేను వాంటెడ్లీ గిట్టట్లతో చేసేది ఉంటేలే ఇంత ఎక్సర్సైజ్ ఇండియా మాకనేది ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి యొక్క సెన్సార్ట్ మీద ఎటువంటిది అనేది ఇది లేదు, ఏది అనుమానం లేదు, ఆ చిత్తశుద్ధి మీద అనుమానం లేదు. కానీ ఈ ల్యాబ్స్ ఎందుకు జరిగిందనే విషయం నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు మీరు చెప్పిండ్రు 2018లో ఆ బిల్లులో 50% క్యాప్ లోపట్నే ఎన్నికలు పెడతామనేసి ఆ బిల్లులో పెట్టిండ్రు. అప్పుడు అది తప్పుగా పెట్టేసి మెడకు ఉరేసేసిండ్రు అనే మాట చెప్పి అదే ఉరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వేసిండ్రు? ఒక దిక్కుమో గత ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఇప్పుడు జీవో నంబర్ 46 ద్వారా మళ్ళీ అదే ఉరి ఎందుకు వేసిండ్రు? ఇది బీసీ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన అంశం. అది నేను అనేది ఏంటంటే నేను కూడా ఒప్పుకుంటా, ఫండ్స్ రాకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ పోతానికి కోర్టులు ఒప్పుకోకుంటే అల్టిమేట్లీ మీరు అన్నట్లే ఫండ్స్ రాకపోతే డెవలప్మెంట్ జరుగుతలేదు, ఆ మాటలే బీసీ కమిషన్ కూడా ఒప్పుకుంటుంది. కానీ ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించేది ఉండే, ఈసారి అయితే లేదు ఇంత ప్రయత్నం చేసినా మేము మాత్రం దీన్ని ఆపే ప్రయత్నం ఏది 42% సాధించే వరకు మా పోరాటం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అది చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఏది నెక్స్ట్ ఎలక్షన్స్ ఏది మన మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కదా, అప్పటి వరకు సాధిస్తారా? సాధిస్తే ఎట్లా సాధిస్తారు? లేకుంటే ఆ జెడ్పీటీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పోకుండా ఇట్లనే ఉంటామా? ఏదో ఒకటి చెప్పాలి కదా. ఉన్న ఫలంగా అసలు పబ్లిక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వం అనేది 2018లో జీవోలో అప్పుడు ఇచ్చిన ఏది 50% క్యాప్ ఇచ్చిన దాని మీద మళ్ళీ ఆర్డినెన్స్ ద్వారా అమెండ్మెంట్ తీసేసి ఆ క్యాప్ అనేది తొలగించిన తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దానికనేదిలే ఇప్పుడు అక్కడక్కడ మంత్రుల్లో ఎవరో మాట్లాడటం కాదు, అఫిషియల్గా అనేది స్టాండ్ ఏందనే విషయం అనేది స్పష్టతగా బీసీ ప్రజల్లో వాళ్ళకి వెళ్ళే విధంగా అనేది, వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళే విధంగా అనేది చెప్పే ప్రయత్నం చేయలేదు. అది మాత్రం వాస్తవం. అది ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి మీద, వారి ఎఫర్ట్స్ మీద మాకేం సంశయం లేదు. కానీ ఎక్కడనో ఒక దగ్గర ల్యాబ్ జరిగింది. ఎక్కడ జరుగుతుంది అనుకుంటారు సార్ మీరు? ఏది ఈ ల్యాబ్స్ ఎక్కడ జరుగుతుంది? ఇష్యూ ఎందుకు ఆగిపోయింది? అది ముఖ్యమంత్రి గారే జవాబు చెప్పారు. ఎందుకంటే మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు కదా, బిల్లు పాస్ కాగానే మేము పోతామని చెప్పిండ్రు. అఖిలపక్షం ఎందుకు తీసుకోపోలేదు? ఈనాడు
ప్రైమ్ మినిస్టర్ కలిసినట్టు బీసీ అంశం మీద ఎందుకు కలవలేదు? ఎందుకు కలవలేదు? ఏం లిమిటేషన్ ఉండే బీసీ ప్రజలకు అనేది? అది స్పష్టత, బీసీ ప్రజలకు స్పష్టత కావాలి. వారి నాయకత్వం మీద వారికి ఏం లేదు. ఒకవేళ ఆయన తీసుకున్న చొరవ మీద ఎవరికనేది ఇది లేదు. ఆయన చొరవ తీసుకున్నారు కాబట్టి 42% అనేది ఇస్తామని ఒక బిల్ అనేది పాస్ అయ్యింది, యునానిమస్గా పాస్ అయ్యింది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ 9th షెడ్యూల్లో పెట్టేదానికి ప్రయత్నం చేయటంలా ఇక్కడ పొరపాటు జరిగింది. మనము మనంతలో మనం ఎందుకు రివర్స్ కాగలిగింది? సరే, తప్పని పరిస్థితుల్లో ఇట్లా చేయాల్సి వస్తుంది. చేయాల్సి వచ్చినప్పుడు మా ఫైట్ అనేది కంటిన్యూ ఉంటుంది 42% సాధించే వరకు అనే విషయంలో అనేది ప్రజల్లో బీసీ ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించే విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేకపోయాము? ఇది ఇంతకుముందు 5 జడ్జెస్ బెంచ్ అనేది కృష్ణమూర్తి కేసులో చెప్పడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు డిఫరెంట్ కాబట్టి లార్జర్ బెంచ్కు పోతాము అనే మాట, ఆ ఇనిషియేటివ్ అనేది ఎందుకు తీసుకోలేదు? సుప్రీంకోర్టుకు పోయేసి ఓ లార్జర్ బెంచ్ వేయండి, రివ్యూ అనేది చెయ్యండి అనే మాట అడిగి ఇప్పుడు పోయిన విధంగా ఎలక్షన్స్కి పోయి ఉంటే అది డిఫరెంట్గా ఉంటుండేది. సార్, ఫైనల్గా ఈ రిజర్వేషన్ల అంశము కొలిక్కి రావాలి, ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 42% ఇవ్వాలంటే ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలి? మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి? ఇప్పుడైతే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎలక్షన్ అనేది 17th, ఇప్పుడు 11th ఒక ఎలక్షన్ ఉన్నది, ఆ రోజే రిజల్ట్స్ వస్తాయి. 14th ఒక ఎలక్షన్ ఉన్నాయి, ఆ రోజుకు రిజల్ట్స్ వస్తాయి. తర్వాత 17th ఒక ఎలక్షన్ ఉన్నది, ఆ రోజుకే రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈ ప్రక్రియ పూర్తవుతుంది. నెక్స్ట్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, అవి చాలా మెయిన్ ఎలక్షన్స్. తద్వారా జిల్లా పరిషత్ చైర్మన్లు వాళ్ళు ఎన్నికవుతారు. అందులోనన్నా కనీసం మనములే 42% రిజర్వేషన్స్ వచ్చే విధంగా మనం ఏం చేయబోతున్నాం అనే విషయంలో ఒక స్పష్టత అనేది ఉండాలి. దానికనేది ఒకటి 42% వచ్చే వరకు మేము జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్కు పోమని చెప్తారా? ఇంత లోపల ఇప్పుడు పార్లమెంట్ సెషన్ 2 రోజుల కిందనే స్టార్ట్ అయ్యింది. ఇంత లోపలే అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళేసి ప్రైమ్ మినిస్టర్ను కలిసేసి ఈ సెషన్లనే 9th షెడ్యూల్లో పెట్టమనేసి కోరుతారా? ఇవన్నీ కాని పక్షంలో కొద్దిగా డిలే ప్రాసెస్ అయినా కానీ లార్జర్ బెంచ్ చేసేసి పునఃపరిశీలన చేయండి, కృష్ణమూర్తి కేసులో వచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలన చేయమనేది లార్జర్ బెంచ్ వేయమనేసి సుప్రీంకోర్టుకు వెళ్ళటం అనేది ప్రభుత్వంపై ప్రజల్లో ఒక విశ్వాసం అనేది, బీసీలకు న్యాయం తప్పకుండా చేస్తారనే ఒక విశ్వాసం అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది బీసీ రిజర్వేషన్ల మీద బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారి కామెంట్స్. ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే 42% బీసీలకు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకునే విధంగా కార్యాచరణ తీసుకోవాలని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పించే విధంగా వ్యవహరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామ్యాన్ వంశీతో వాసు, దిశ టీవీ, హైదరాబాద్.